అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం నగరానికి చెందిన సాయి తేజ మృతి చెందారు. దీంతో మృతుడి నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. నగరంలోని రాపర్తి నగర్కు చెందిన నూకారావు కోటేశ్వరరావు దంపతులకు ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. ఉన్నత చదువుల కోసం తన ఇద్దరు పిల్లలను అమెరికాకి పంపించారు. కుమారుడు సాయి తేజ ఎంఎస్ చదువుతున్నాడు. చికాగో సమీపంలో దుండగులు జరిపిన కాల్పుల్లో సాయి తేజ మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంతో వారి నివాసానికి బంధువులు, కుటుంబ సభ్యులు చేరుకుని తల్లిదండ్రులను ఓదార్చుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. థ్యాంక్ యూ రేనా. ఖమ్మంలో విషాదం చోటు చేసుకుంది. ఖమ్మం నగరానికి చెందినటువంటి నూకారపు కోటేశ్వరరావు తన ఇద్దరు పిల్లలను ఉన్నత చదువుల కోసం అమెరికా పంపారు. అమెరికాలోని చికాగో రాష్ట్రంలో వీళ్ళు చదువుకుంటున్నారు. కోటేశ్వరరావు కుమారుడు సాయి తేజ, కూతురు ఇద్దరు కూడా అమెరికా పంపినటువంటి నేపథ్యంలో సాయి తేజ చికాగోలోని ఓ యూనివర్సిటీలో ఎంఎస్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. ఆగస్టులోనే అతను అమెరికా పోయాడు. అమెరికా వెళ్ళినటువంటి నేపథ్యంలో అతను చదువుకుంటూనే కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఓ స్టోర్ రూమ్ లో ఆయన స్టోర్ మేనేజర్ గా కూడా పనికి కుదిరాడు. చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసినటువంటి క్రమంలో నిన్న అంటే అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి సమయంలో స్టోర్ లో పనిచేస్తున్నటువంటి సాయి తేజ వద్దకు ఇద్దరు దుండగులు వచ్చారు. దుండగులు వచ్చి మాకు స్టోర్ ని అంటే స్టోర్ లో ఉన్నటువంటి క్యాష్ కౌంటర్ ని అప్పజెప్పాలని సాయి తేజను బెదిరించారు. ఆ క్రమంలోనే కూడా ఆయన ఆ క్యాష్ కౌంటర్ వాళ్ళకు అప్పచెప్పి విత్ ఇన్ సెకండ్ లో బయటికి వెళ్తున్నటువంటి క్రమంలో క్యాష్ తీసుకున్నటువంటి దుండగులు బయటికి వెళ్తే సాయి తేజ ఈ సమాచారం ఎవరికన్నా చేరవేస్తారన్న ఉద్దేశంతో సాయి తేజపై కాల్పులు జరిపారు. వెంటనే సాయి తేజ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి స్టోర్ మేనేజరు అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులకు సాయి తేజ మృతి చెందిన విషయాన్ని తెలియజేశారు. అర్ధరాత్రి సమయంలో కొడుకు చనిపోయిన వార్తను విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో విషయం కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తెలిసిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరంతా కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కోటేశ్వరరావు కూతురు కూడా అక్కడే అమెరికాలో చదువుకుంటున్నటువంటి నేపథ్యంలో అక్కడ పరిస్థితులు బాగున్నాయి, ఉన్నత చదువుకు అనుకూలమైనటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే తన కుమారుని అక్కడికి పంపాను, ఇట్లా విఘాత జీవిగా పడి ఉంటాడని తట్టుకోలేకపోయానని కూడా కుటుంబ సభ్యులు, ఆ తండ్రి, తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి తల్లికి విషయాన్ని, కొడుకు మరణ వార్తని చెప్పలేదు, తండ్రికి మాత్రమే తెలిసింది. ఈ మృతదేహం దాదాపు వారం రోజుల తర్వాతకి కూడా అమెరికా నుంచి ఇక్కడికి చేరుకుంటుందని సమాచారం అందుతుంది. అక్కడ మృతదేహాన్ని ఇక్కడికి పంపించడానికి కూడా తానా అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు తెలుస్తా ఉంది. సాయి మృతి పట్ల కుటుంబ సభ్యుల్లో అటు బంధుమిత్రుల్లో కూడా విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. రేహనా.